చిల్లర రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని ప్రతిపక్ష పార్టీలు దెబ్బతీయలేవని గుంటూరు వైసీపీ లీగల్ సెల్ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం లీగల్ సెల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల వైసీపీ అధినేతపై జరిగిన దాడిని లీగల్ సెల్ ఖండించింది. ఈ సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు పోలూరి వెంకటరెడ్డి, ఇలా నాయకులు భగవాన్ పిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేవుని దయ, ప్రజల చల్లని ఆశీస్సులు, ప్రజలకు మంచి చేసే వ్యక్తిని ఇలాంటి చిల్లర ప్రతిపక్ష పార్టీలు ఏమీ చేయలేవని వారు ముక్త కంఠంతో నినదించారు. వైసీపీ లీగల్ సెల్ 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. మన ప్రియతమ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంగా తెలుగుదేశ అరాచక శక్తులు చేసి ఆయనపై చేసిన దాడి మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యవాది, ప్రజల దగ్గరికి నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన వ్యక్తి ఆయన ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతంగా బస్సు యాత్ర చేసుకుంటుంటే ఆయన మీద చేసిన అత్యంత దారుణమైన దాడిని గుంటూరు జిల్లా లీగల్ సెల్ అతి తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఎవరైతే మా నాయకుడి మీద దాడి చేశారో వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా నాయకుడు లీగల్ సెల్ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక మాయని మచ్చ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి నుంచి రాబోయే తరాలు, ప్రజెంట్గా ఉన్న తరాలు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గురించి ఏమి నేర్చుకోవాలి? ఆయన రాజకీయ చరిత్ర ఒక్కసారి గమనిస్తే మనం బ్యాక్డోర్ రాజకీయ చరిత్ర, ఏది స్ట్రైట్ అవే కాదు. ప్రజాస్వామ్యంలో ఒక బ్యాక్డోర్ రాజకీయంలో వచ్చిన ఒక వ్యక్తి, ఒక అరాచకాన్ని జనాల్లో సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి, అనుభవం గల వ్యక్తి, 74 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి, పరిపూర్ణత చెందాల్సిన వ్యక్తి, మరీ చిన్న పిల్లవాళ్ళలాగా, ఏమి రాజకీయం తెలని వ్యక్తిలాగా ఏ అసందర్భంగా మాట్లాడుతూ, దుర్భాషలు మాట్లాడుతూ రాజకీయాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి అయితే, ఇటువంటి వ్యక్తిని ఒక విజనరీగా, ఒక గొప్ప వ్యక్తిగా ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు, ఈ మీడియా సంస్థలు ఏం చేయాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడించిన ఒక మూలస్తంభమైన మీడియా సంస్థలు కూడా ఇటువంటి వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఈరోజు రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఆ పరివార స్థానమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి. రాజకీయాలు అనేవి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయడానికి ఉపయోగించే రాజకీయాలు, అంతేగాని భౌతిక దాడులకు ప్రేరేపించే రాజకీయాలను ప్రోత్సహించడం అనేది చాలా దురదృష్టకరం. ఇసుంటి మునుముందు కూడా జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా మేధావులు, ప్రజలు ఆలోచించాలి. రాజకీయాలు ఎవరి కోసం వీళ్ళంతా, ఈ రాజకీయ పార్టీలు వీళ్ళందరూ ఎవరి కోసం? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకోసం? ఎన్ని ప్రత్యక్షంగా జరగాల్సింది ఎవరి కోసం? హింసాత్మకమైన ధోరణిని ప్రేరేపిస్తున్న ఇటువంటి శక్తులను మీరందరూ కూడా ఖండించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రచారంలో తను ఏం చేస్తున్నాడో స్పష్టంగా చెబుతున్నాడు, ఏం చేస్తాడో కూడా స్పష్టంగా చెబుతున్నాడు. కానీ స్పష్టత లేని వ్యక్తులు, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడికి స్పష్టత లేదు, పవన్ కళ్యాణ్ గారికి స్పష్టత లేదు, బీజేపీ వాళ్ళకి స్పష్టత లేదు. వీళ్ళకి రాజకీయంలో, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో వాళ్ళు ఏం చేస్తారో, ప్రజలకు మేము ఏం చేస్తామో చెప్పకుండా విషాన్ని విషజిమ్ముతున్నారు. దీన్ని మీరందరూ గమనించాలి. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న క్రమంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి న్యాయవాదులు మరి 2024 మే 13న జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాకు సంబంధించి 17 నియోజకవర్గాలు గెలిచేదానికి న్యాయవాదుల పాత్ర గురించి ఈరోజు చర్చించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన ఉందో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు గెలవాలనే ఒక తలంపుతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా
ఈ రోజున గుంటూరు జిల్లా న్యాయవాదులు ఈ ఎలక్షన్స్కు సంబంధించి కీలక పాత్ర పోషించడంతో పాటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రతి అభ్యర్థిని గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాలని గెలిపించేదానికి గుంటూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు కంకణబద్ధులై ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా కూడా న్యాయపరమైనటువంటి సలహాలతో పాటు అవసరమైన చోట న్యాయవాదులు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి ఆ యొక్క అభ్యర్థుల గెలుపు కోసం న్యాయవాదులుగా మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు కొట్టబోతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. తద్వారా రాష్ట్రంలో ఏదైతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ఇచ్చారో ఆ పథకాలను కొనసాగించేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు స్వీకరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని దాదాపుగా ఒక పోలవరం ప్రాజెక్టు తప్పించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదైతే చెప్తాడో మేనిఫెస్టోలో పెడతారో అవి మొత్తం కూడా పూర్తి చేయడానికి కంకణబద్ధుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని న్యాయవాదులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాం. రాళ్ళేస్తేనో లేకపోతే ఇంకొకటో హింసా కార్యక్రమాలు చేయటం ద్వారా మీరు ప్రజల్లో చులకనవుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండ, దేవుని అండ ఉన్నంతకాలం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి